ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓఈ 145 బుక్ నుంచి యూనిట్ నెంబర్ 14 రిలిజియన్ అండ్ సొసైటీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 14 కమ్యూనలిజం మరియు ఫండమెంటలిజం. దీన్ని మనం తెలుగులో మతతత్వము అండ్ ఉదారవాదము అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ యూనిట్లో మనము ఈ యొక్క ప్రాథమిక భావన స్పష్టం చేయటము ద్వారా ప్రారంభిస్తాము. ఈ ప్రాథమిక భావనలో ప్రతిదానిని మనం విపులంగా వివరిస్తూ ఉంటాము మరియు వాటి విస్తారం ఏ విధంగా జరిగిందనేది కూడా మనం తెలియపరుస్తూ ఉంటాము. తర్వాత ఆర్థిక మరియు సామాజిక కోణాలలో ఈ యొక్క మతతత్వము ఉదారవాదము ఎలా సమాజంలో వ్యాప్తి చెందినాయి అనేది చూస్తూ ఉంటాము. దీని తర్వాత ఇంటర్ కమ్యూనిటీ డైనమిక్స్ యొక్క విశ్లేషణ కూడా మనం పరిశీలిస్తూ ఉంటాము. తర్వాత ఫండమెంటలిజం యొక్క స్వభావము యొక్క ప్రాథమిక భావనలను కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ యొక్క ఫండమెంటలిజం అండ్ కమ్యూనలిజం అనేటప్పటికీ ఈ యూనిట్లో మనము కమ్యూనలిజం అండ్ ఫండమెంటలిజం యొక్క ప్రాథమిక భావనలను వివరించటం ద్వారా ప్రారంభించి మతతత్వము మరియు ఛాందసవాదాన్ని కూడా విపులీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మతపరమైన అల్లర్లకు మరియు కొన్ని అంతర్ సంఘాలు డైనమిక్స్కు కారణము ఎలా అవుతూ ఉన్నాయనేది కూడా పరిశీలిస్తూ ఉంటాం. రైటిస్ట్ మత ఉద్యమము ఏ నేపథ్యంలో ఉందో చూపించడానికి కూడా ఈ లెసన్ మనకి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. అమెరికాలో కూడా రూట్లెస్నెస్ అనే భావనపై ఆధారపడి ఉంటుంది అనేది ఈ లెసన్ ద్వారా మనము తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ అభద్రతా భావము చాలా ఎక్కువగా ఇది అమెరికాలో అయినా లేదా ఫండమెంటలిస్టిక్ ఆదర్శవాదులచే తరచూ దోపిడీ చేయబడుతుంది అనే భావన మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఈ కమ్యూనలిజం అండ్ ఫండమెంటలిజం యొక్క భావనను మనము ఈ మతతత్వంలో ఉదారవాదము ఈ యొక్క ఒక దోపిడీ పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ మతతత్వంలో ఆర్థిక సామాజిక కోణాలు అన్నీ కూడా మనము అనేక కోణాలలో పరిశీలిస్తూ ఉంటాము. ఇంటర్ కమ్యూనిటీ డైనమిక్స్ అనేది ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. భారతదేశంలో మతపరమైన వ్యతిరేకత పాతుకుపోయిన సమూహాల ప్రయోజనాలను శిక్షించడానికి ఇది ఎంతో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. భారతదేశంలో ఈ మతతత్వం అనేది సామాజిక సమూహాల యొక్క రాజకీయ ఆశలను నెరవేర్చడానికి ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన భావజాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇది అన్ని దేశాలలో కూడా ఈ మతతత్వం అనేది సామాజిక సమూహాల యొక్క రాజకీయ ఆశలను నెరవేర్చడానికి ఉపయోగపడే ఒక భావజాలంగా మనము చెప్పుకోవడానికి ప్రత్యేకమైన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మత రాజకీయాలు అన్ని దేశాల్లో కూడా ఈ మత రాజకీయాలు ఉంటూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. ఈ మతపరమైన సంస్థలు మతపరమైన జాత్యాహంకార వైరుధ్యాలను కలిగి ఉంటూ ఉంటుంది. ఈ మత రాజకీయాలన్నీ కూడా మతతత్వం అనేది నమ్మక వ్యవస్థ సామూహిక దృగ్విషయాలని విడమర్చి చెప్తుంది. నమ్మకమైన వ్యవస్థగా కూడా ఇది ఉంటూ ఉంటుంది. గొప్ప సంఘీభావాన్ని ఇది మతతత్వం మనకి తెలియపరుస్తుంటుంది అన్నమాట. ఈ యొక్క నిర్దిష్ట దృక్పథము అనేది మతతత్వం ద్వారా ధైర్యంగా మనము ప్రకటిస్తూ ఉంటాము. బాధలు లక్ష్యాలతో గుర్తింపు పొందుతూ ఉంటుంది మతతత్వం అనేది. భారతదేశంలో తీసుకున్నట్లయితే ఈ కమ్యూనలిజం యొక్క బ్రిటిష్ వాళ్ళు మతపరంగా అయిన వైరుధ్యాలను ఉపయోగించారు. ఈ యొక్క భారతదేశంలో ఈ కమ్యూనలిజాన్ని బ్రిటిష్ వాళ్ళు మతపరమైన వైరుధ్యాలను అనేక విధాల అనేక కోణాల్లో ఈ ప్రజల మీద ఉపయోగించారు. ఇరు వర్గాలను ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వారి ప్రయోజనాల కోసం ఇది ఉపయోగించారు. ఇరు వర్గాలకి అంటే ముస్లిమ్స్ అండ్ హిందువులని ఇరు వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వారి ప్రయోజనాల కోసం దీన్ని ఎంతో వాడుకున్నారు అనేది మనం చెప్పక తప్పదు. 1947 స్వతంత్ర సందర్భంగా అనారోగ్య పోటీతత్వము ఎక్కువగా ఏర్పడింది ఈ మతతత్వం వల్ల.
రెండు వర్గాల మధ్య, హిందూ మరియు ముస్లిమ్స్ మధ్య అనేక రకమైన మత కల్లోలాలు జరిగినాయి అని చెప్పడానికి వీలవుతూ ఉంటుంది. చిన్న అవకాశాల నుంచి వివిధ వర్గాల మధ్య ఉద్యోగ భాగస్వామ్యము జరిగింది. చిన్న చిన్న అవకాశాల నుంచి వివిధ వర్గాల మధ్య ఉద్యోగ భాగస్వామ్యం జరిగిందనేది మనము చెప్పుకొని వచ్చామన్నమాట. ఆ తర్వాత ఈ మతతత్వము అనేది ఈ విధంగా ఉంటే ఫండమెంటలిజం, ఈ యొక్క ఫండమెంటలిజము విశ్వాసము మరియు సిద్ధాంతం యొక్క అన్ని విషయాలలో ఒక గ్రంథముగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే, ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సిందంటే బైబుల్, గీత, ఖురాన్ మనం ఒక ఎగ్జాంపుల్గా ఈ ఫండమెంటలిజం దానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క దోషరహితను ఈ గ్రంథాలన్నీ కూడా మనకు చెప్తూ ఉంటాయి. విశ్వాసము గలవారు అంగీకరిస్తూ ఉంటారు. దీని యొక్క ఫండమెంటలిజం యొక్క భావన ఏంటంటే, విశ్వాసము గలవారు తప్పనిసరిగా ఈ యొక్క భావనను అంగీకరిస్తారనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. హిందువులు మరియు ముస్లిమ్స్ల యొక్క ఉద్రిక్తత, విభజన, మతపరమైన భయాలు అన్నీ కూడా మనము ఈ ఫండమెంటలిజంలో చూస్తూ ఉంటాం అన్నమాట. సామాజిక ఆర్థిక ఆంక్షలు కూడా ఈ యొక్క ఫండమెంటలిజంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అల్లర్లు, చిన్న కారణాల వల్ల కూడా ఈ యొక్క మతపరమైన ప్రకార్యాల వల్ల సామాజిక అస్తిత్వము ఏ విధంగా జరిగింది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. ఘోష్ యొక్క పద్ధతి ప్రకారము ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, 1981లో మతపరమైన ద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయి అనేది ఒక ప్రాథమిక అంశంగా ఈ ఘోష్ మనకు తీర్పు చెప్పారనమాట. 1946లో కల్కటా ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డేగా దీన్ని మనము ప్రకటించారనమాట. 1946లో కల్కటా ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటించారు. తర్వాత 1964లో నెహ్రూ భరణము, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మరియు మతహింసలకు దారితీసాయనేది కూడా చెప్పుకున్నారు. 1964లో నెహ్రూ మరణం తర్వాత క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు మతహింసకు దారితీసాయనే దృక్పథాన్ని కూడా మనము ఈ యొక్క ఫండమెంటలిజంలో తెలుసుకుంటూ ఉంటాము. ఆ తర్వాత 1970లో బరోడా మరియు రాంచీ, జంషెడ్పూర్లో పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు జరిగినట్లుగా మనము అనేక విధాల గుర్తిస్తూ ఉంటాం అనేది కూడా తెలియపరచుకుంటూ ఉంటాము. వామపక్షాలు, కమ్యూనిస్టులలో పద్ధతి, అనేక రకాల పద్ధతుల్లో చేనేత కార్మికులు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఈ యొక్క ఉద్యమాలలో పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేశారో అనేది కూడా మనము గుర్తించవచ్చు అనే దృక్పథాన్ని మనం చెప్తున్నాము. ఈ యొక్క 1969లో తీసుకున్నట్లయితే అలహాబాదులో మతపరమైన అల్లర్లు, ఈ అల్లర్లో అన్నీ కూడా పొలిటికల్ ప్రేరేపితం అనేది అనేక సందర్భాల్లో అనేక నాయకులు వివరించారన్నమాట. 1969లో ఈ యొక్క పొలిటికల్ ప్రేరణతో అలహాబాద్లో మతపరమైన అల్లర్లు ఎన్నో జరిగినాయి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క జనతా పాలనలో ఈ అల్లర్లు అనేవి చాలా వరకు తగ్గాయనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అల్లర్లు జరగడానికి కారణాలు ఏంటి అనేది తీసుకున్నట్లయితే, మనోభావాలు, మసీద్ ముందు సంగతులు లేచేయటము, వాడటము, ప్రవర్తన, ఖురాన్ను అవమానించటముగా మనం చెప్పుకోక తప్పదన్నమాట. ఈ యొక్క ఇంటర్ కమ్యూనిటీ డైనమిక్స్ వ్యవహారాలను మనం పరిశీలించినట్లయితే క్షుణ్ణంగా కార్మికులకు సృహ అనేది ఏమీ లేదు. పొలిటికల్ అవేర్నెస్ లేకపోతే కార్మిక నాయకుల యొక్క దృక్పథము ఇందులో ఇంటర్ కమ్యూనిటీ డైనమిక్స్లో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. హిందువులు మరియు ముస్లిమ్స్ మధ్య సయోధ్య ప్రక్రియలు, అన్ని రకాల పొలిటికల్ లీడర్స్, జాతీయ ఉద్యమకారులు కూడా ఎంతో ప్రయత్నించి హిందువులకి ముస్లిమ్స్ మధ్య సయోధ్య అనేది చేయటం వల్ల ఈ అల్లర్లు చాలా వరకు తగ్గినాయి అనేది చెప్పుకోవచ్చు అన్నమాట.
ఈ ఆర్థిక పోటీతత్వం ఎవరికిదో ఈ ఆర్థిక పోటీతత్వము హిందువులు ముస్లింలలో ఈ ఆర్థిక పోటీతత్వం కూడా ఈ యొక్క ఫండమెంటలిజంకి మంచి దోహదం చేశాయని చెప్పుకోవచ్చు. మత సమ్మేళనాలు, ఈ యొక్క మతపరమైన సమ్మేళనాలు నిర్వహించడం వల్ల ఏ మతపరమైన నాయకులు ఆ మతపరమైన ప్రజల్ని కంట్రోల్ చేయడం వల్ల ఈ మతతత్వ ధోరణి అనేది తగ్గుతూ వస్తూ ఉంటుందనే దృక్పథాన్ని వెలువించారు. బీహార్లో ముస్లిం సాధువు, యూపీలో ఈ యొక్క ముస్లిం సాధువు మొఘల్ కువాన్ మసీదు సమస్య, యూపీలో ఈ యొక్క మొఘల్ కువాన్ ముస్లిం సమస్య ఒక ప్రత్యేక కారణంగా ఈ అల్లర్లకు చెప్పుకోవచ్చు. హిందువులు ముస్లిమ్స్ ఈ అల్లర్లలో ఎక్కువగా పాల్గొని సామాజిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారనే దృక్పథాన్ని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 1979కి వచ్చేటప్పటికి హరిజనవాదం కూడా ఎంతో దోహదం చేసింది ఈ మతతత్వానికి, కమ్యూనలిజంకి కూడా. ఫండమెంటలిజం అనేటప్పటికీ ఉదారవాద విస్తరణ అని చెప్పుకోవాలి. ఈ ఫండమెంటలిజము ఉదారవాద విస్తరణ ఏ విధంగా చేసిందనేది మనం తెలుసుకున్నాం. విలువల వైఖరుల్ని ఈ యొక్క ఉదారవాదము మనకు సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి కుటుంబ సారూప్యతతో ముడిపడి ఉంటాయి. ఎక్కువగా ఇవి కుటుంబ సారూప్యతతో ముడిపడి ఉంటాయి. సామూహిక స్వభావము, మతపరంగా జీవన విధానాన్ని మెరుగుపరుస్తూ ఉంటాయనే దృక్పథాన్ని వెలువచ్చుతూ ఉంటారు. వీరి ఉద్యమాలు రియాక్టివ్గా ఉంటూ ఉంటాయి, సహజంగా రియాక్టివ్గా ఉంటూ ఉంటాయి. వీళ్ళ ఉద్యమాలన్నీ కూడా సంక్షోభ నివారణకి ఇవి దోహదం చేస్తూ ఉంటాయనేది కూడా మనం చెప్పుకోక తప్పదు. సాంప్రదాయానికి సంబంధించినవై ఉంటాయి ఎక్కువ ఈ ఉద్యమాలన్నీ కూడా. ఆ తర్వాత ఈ ఉద్యమ నాయకుల పాత్ర తీసుకున్నట్లయితే దయానంద్ ఈ యొక్క ఉద్యమ నాయకుడిగా, హిందూ తత్వ ప్రచారకుడిగా వేదాలు పవిత్రతలు గురించి ఎక్కువగా చెప్పారు. క్రిస్టియన్ మత మార్పులను కూడా వేలెత్తి చూపారు. దీనివల్ల ఎటువంటి అలజడి జరుగుతుందో సమాజంలో వేలెత్తి చూపారని చెప్పుకోవచ్చు. క్రిస్టియానిటీ ఐరోపాలో మెజారిటీ మతంగా ఇది ఉన్నదనేది మన అందరికీ తెలిసిన విషయమే. చర్చి రాష్ట్రము విశిష్ట లక్షణాలు కలిగి ఉంటుంది అనేది కూడా మనకు తెలిసిన విషయమే. ప్రొటెస్టెంట్స్ తీసుకున్నట్లయితే క్రైస్తవ సనాతన ధర్మానికి ఈ యొక్క సవాలుగా ఉంటూ ఉంటుంది. ఈ ప్రొటెస్టెంట్స్ సంపదపై నిరంతరము ప్రశ్నిస్తూ ఉంటారనమాట. మతాధికారుల పాత్రను ఈ యొక్క ప్రొటెస్టెంట్స్ బలహీనపరుస్తూ వచ్చింది అనేది మనం చెప్పుకోవాలి. యుఎస్ఏలో మతపరమైన బహుళత్వము మనం చూస్తూ ఉంటాం. అనేక కోణాలలో యుఎస్ఏలో మతపరమైన బహుళత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. యుఎస్ఏలో మతపరమైన చలనశీలత కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనేది మనం గుర్తిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే తల్లి తండ్రి సన్ డాటర్ని తీసుకున్నట్లయితే ఈ యొక్క తల్లి అనేది క్రిస్టియన్, తండ్రి అనేవాడు హిందూ, సన్ బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ ఉంటాడు, డాటరు మతానికి వ్యతిరేకంగా ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ యుఎస్ఏలో ఈ యొక్క చలనశీలత అనేది మనము అనేక కుటుంబాల్లో చూస్తూ ఉంటాం అనమాట. 1970లో యుఎస్ఏలో మతవాదము, ప్రధానవాద మత ఉద్యమాలు, సాంప్రదాయవాద మత ఉద్యమాలు ఎక్కువ ఏర్పడ్డాయి. 1970లో యుఎస్ఏలో మతవాద సాంప్రదాయవాద మత ఉద్యమాలు ఏర్పడ్డాయి అనేది చెప్పుకోక తప్పదు. ప్రొటెస్టెంట్స్ టీవీ రేడియో ద్వారా లక్షణాలను యుఎస్ఏ ప్రజలను ఆకర్షించాయి. ఈ ప్రొటెస్టెంట్స్ టీవీ ద్వారా రేడియో ద్వారా ఆ యొక్క మత లక్షణాలను యుఎస్ఏ ప్రజలలో ప్రసరించి ఆకర్షణ పొందాయి అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఎట్లయితే ఎగ్జాంపుల్కి మనం తీసుకున్నట్లయితే అనేక డెవలప్మెంట్స్ ఏర్పడ్డాయి. ఎవాంజలిజము అధ్యయనం చేయటము ఈ యొక్క ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కొత్త మతపరమైన హక్కు ఉద్యమాలు ఏ విధంగా ఉన్నట్లయితే 1990లో సాంప్రదాయ ప్రొటెస్టెంట్స్ ఫండమెంటలిస్ట్ ఉద్యమము ఏర్పడింది. ఆ తర్వాత మతపరమైన హక్కు సంబంధం ఏర్పడింది. వ్యక్తిగత భక్తి, జాతీయ దేశభక్తి ఏర్పడింది. క్రైస్తవ దేశము
అనేది ఒక బైబిల్ ఒక ప్రధాన గ్రంథంగా, ఉదారవాదము, పితృస్వామ్య విలువలు, అనైక్యతను అణగదొక్కటము, ప్రజలలో ప్రేరణ ఆకాంక్షలను నెలకొల్పటము, మతము ప్రజల్లో కీలక శక్తిగా మారిపోయిందనేది మనం అనేక దేశాల్లో ఈ యొక్క ప్రక్రియ పద్ధతుల్ని చూడగలుగుతూ ఉంటాం. ప్రొటెస్టెంట్స్ జీవన శైలి విపరీతమైన మార్పుకు గురైందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సమాజ అభివృద్ధికి మతము అవసరము ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది అనేది అనేక పరిశోధనలో మనం తెలుసుకున్నాము. యుఎస్ఏ దేవుడు ఎంచుకున్న ప్రదేశం. యుఎస్ఏని మనం దేవుడు ఎంచుకున్న ప్రదేశాన్ని ఒక మాస్గా దీన్ని ఎక్కువ ప్రజల యొక్క సమాజం యొక్క ఆకర్షణగా తీసుకువెళ్ళారు. మాస్ మీడియా మెథడ్స్ కూడా ఎంతో ఉపయోగించారు. దీనివల్ల నిజాయితీయత, విధేయత, విభిన్నమైన నీతిని యుఎస్ఏలో ఈ ప్రజలు దీన్ని ప్రవేశపెట్టారనేది మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మతతత్వము, ఉదారవాదం అనేది ఇంటర్ కమ్యూనిటీ డైనమిక్స్ యొక్క విశ్లేషణ కలిగి ఉంటుందన్నమాట. ఫండమెంటలిజం యొక్క స్వభావము మరియు ఈ అమెరికాలో చాలా భిన్నమైనదిగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా సరైన అమెరికా రాజకీయ మరియు జీవిత విధానాన్ని ఈ ఫండమెంటలిజం ఎంతో మార్చింది అనేది కూడా మనం తెలియపరచుకోవచ్చు. ఇందులో ప్రాథమిక భావనలను మనం తీసుకున్నట్లయితే ఆఫ్రికా మరియు ఆసియాలోని కొత్త రాజకీయ స్వభావాన్ని చర్చిస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క గోలెన్ మరియు మానవ శాస్త్రవేత్త 1986లో మేము బోసియాలో వోక్సానాలిజం గురించి మాట్లాడేటప్పుడు మత వైరుధ్యాలని ఈ యొక్క గ్లోరెన్ అనేక విధాలా మనకు సూచించారనమాట. ఈ యొక్క మలయాలో మనం చాలా మంది జాతి కాంగో గిరిజనులతో మమేకం అవుతూ ఉన్నారనేది కూడా ఇతను వెలుపుచ్చారు. ఇక్కడ చాలా తక్కువ బ్యాంకు అనేది రాజకీయ విధేయత. కాబట్టి మనము భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా వ్యతిరేకతల గురించి మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. మతతత్వము అనేది రాజకీయ సమీకరణ యొక్క మాధ్యమముగా యుఎస్ఏలో గుర్తించారన్నమాట. ఈ యొక్క దోపిడీ వ్యవస్థగా దీన్ని వర్ణించారు మతతత్వం అనేది. ఇది పాతుకుపోయిన సమూహాల యొక్క వయోజనులను శిక్షించటము జరుగుతూ ఉంటుందనేది. కాబట్టి మతతత్వం అనేది ఒక సంఘము లేదా సామాజిక సమూహం యొక్క పర్యావరణ రాజకీయ ఆశలను నెరవేర్చడానికి ఉపయోగించి ఒక భావజాలంగా దీన్ని గుర్తిస్తూ ఉంటారనే దృక్పథాన్ని వెలిగించారు. ఈ యొక్క ఆశలను నెరవేర్చడానికి ఉపయోగించి ఒక భావజాలంగా మనం ఈ యొక్క మతతత్వాన్ని చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత మతపరమైన సంస్థలు ప్రజాస్వామ్యానికి తక్కువ స్థలము ఉంటూ ఉంటుంది. రెండవది అది జాత్యహంకార వైరుధ్యాలను కూడా కలిగి ఉంటుంది అనేది మన యొక్క మతతత్వ పద్ధతుల్లో తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత సామాజిక దృగ్విషయం ఏ విధంగా ఉంటుందో మనం పరిశీలిస్తూ ఉంటాం. మతతత్వము విశ్వాస వ్యవస్థ నుండి మరియు ఎల్లప్పుడూ నిజము కాని సంఘములో గొప్ప సాంఘిక భావాన్ని పొందగలుగుతూ ఉంటుందన్నమాట. నిర్దిష్ట దృక్పథాన్ని ధైర్యంగా వీరు ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. సంఘము మొత్తము సాధారణ బాధలు మరియు లక్ష్యాలకు గుర్తించబడుతూ ఉంటుంది అనేది చెప్పుకోవాలి. సంఘము యొక్క ప్రత్యేకత లేకపోవటాన్ని నొక్కి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఫండమెంటలిజము, కమ్యూనిజము వ్యూస్ ఇతర కమ్యూనిటీలు ఒకరి హక్కు కోసము అక్షరార్థముగా పోరాటము తార్కికంగా పరిగణించబడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. భారతదేశంలో కమ్యూనిజము పాలకులు మతపరమైన వైరుధ్యాలకు ఉపయోగించుతూ ఉన్నారు. ఈ యొక్క వర్గాల మధ్య ఉన్న ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా వారి ప్రయోజనాల కోసము ఉపయోగించారనేది కూడా మనము చెప్పుకోవాల్సిన విషయము. స్వాతంత్రానంతరము భారతదేశం యొక్క ఆర్థిక ఆధునీకరణ, ఆర్థిక అవసరాలు విస్తరించబడ్డాయి అన్నమాట. కానీ అనారోగ్యకరమైన పోటీతత్వాన్ని ఇది అరికట్టడానికి సరిపోలేదు. 1947లో స్వాతంత్ర సందర్భము దేశాన్ని
2 భాగాలుగా విభజించడం వల్ల ఏర్పడిన భయంకరమైన మతం మారణ హోమం వలన ఈ యొక్క స్వాతంత్రము కలిగించడంలో చాలా చిన్న అవకాశాల నుంచి వివిధ వర్గాల మధ్య ఉద్యోగ భాగస్వామ్యము జరిగిందనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనము ఫండమెంటలిజం యొక్క భావన అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఫండమెంటలిజము విశ్వాసము మరియు సిద్ధాంతం యొక్క అన్ని విషయాలలో ఒక గ్రంథము. ఇందాక కూడా చెప్పుకున్నాం. ఉదాహరణగా బైబిల్ గ్రంథాలు, గీత, ఖురాన్ యొక్క దోహదరహితము యొక్క నొక్కి చెప్పబడుతూ ఉంటుంది. విశ్వాస దాన్ని అక్షరార్థంగా కంపల్సరిగా అంగీకరిస్తూ ఉంటాడనమాట. దీనివల్ల ఫండమెంటలిజం యొక్క ప్రాముఖ్యత మనము గుర్తించవచ్చు అన్నమాట. తర్వాత ఈ కమ్యూనిటీ ప్రధాన పరంగా ఏది ఏమైనప్పటికీ సమాజము దాని యొక్క విభిన్నమైన పోలీసుల ద్వారా ఏదైనా మరియు మొదలైనవి ప్రాథమికంగా అణిచివేయటానికి లేదా తొలగించడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. చట్టానికి అతీతంగా వ్యవహరించటము ప్రారంభించినప్పుడు ఇది ప్రత్యేకంగా జరుగుతూ ఉన్నదనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మతతత్వం అనే హింస మరియు అల్లర్లతో ముడిపడి ఉంటుంది అన్నమాట. ఈ సంఘర్షణ నిర్దిష్ట లక్ష్యము లేదా లక్ష్యము ఉండకపోవచ్చు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మతపరమైన ఆధిక్యత లేదా ఆధిపత్యం కాకుండా ఫండమెంటలిజం అనేది ఒక వ్యవస్థీకృతమైన ఉద్యమంగా మనం చెప్పుకోవాల్సిన విషయము. ఇది ప్రత్యేకముగా మతపరమైన ఆలయాల వెలుగులో సామాజిక లక్ష్యాలను ప్రోత్సహించడము లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇది ఫండమెంటలిజం యొక్క భావనగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము భారతదేశంలో కమ్యూనలిజం ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాము. జాతీయ ఉద్యమం యొక్క తరువాత దశలో మతవాదము భారతీయ రాజకీయాల్లో లోతైన మూలాలను తీసుకుంది మరియు దీని వలన పాలకులు కూడా దీన్ని ఎంతో ప్రోత్సహించారు. ఈ ప్రక్రియ సెక్యులరిజం యొక్క బలహీనత మరియు అసమర్థత యొక్క కొనసాగింపుగా కొనసాగిందనేది మనం చెప్పుకోవాలి. ఇది వలస వ్యతిరేక పోరాటాలకు సమీపంగా ఉన్నదనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. హిందూ ముస్లిం ఉద్రిక్తల పెరుగుదల, భారతీయ సమాజంలో జరుగుతున్న మార్పులు సహజమైన మరియు అనివార్యమైన ఫలితం కాదని అన్ని సిద్ధాంతాలలో అంతర్లీనంగా ఏర్పడపరిచి ఉన్నదన్నమాట. విభజన అనేది సంఘర్షణ యొక్క పరాకాష్టము మరియు షీట్ నివారించబడవచ్చు. ఇంకా ఈ తర్కము ప్రకారము దేశ నిర్మాణము అంటే మతపరమైన అచ్చులను నిర్మూలించటము మరియు మతము, కులము లేదా భాష ఆధారంగా విభిన్న సమూహాల ఉనికి నిర్ణయించే ఉమ్మడి గుర్తింపును సృష్టించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మతవాదము తెలిపినప్పుడు ఒక జాతి గుర్తింపు యొక్క 1 లేదా 2 లక్షణాలు మతపరమైన విశ్వాసాలను స్వీకరించినప్పుడు మరియు మానసికంగా అధికము చేయబడినప్పుడు మతోన్మాద ఉద్యమాలు తరచూ క్లుప్తంగా జరుగుతూ ఉంటాయి మరియు ప్రతిఘటించే శక్తి లేదా భావజాలంతో కూడిన ఒక డైట్లో ఉంటూ ఉంటాయి. ఛాందస్వాదం వల్లే కాకుండా మతవాదం మాత్రమే ఇక్కడ స్థాపించబడుతూ ఉంటుంది. ఆ తర్వాత హిందూ ముస్లింలు అల్లర్లు, హిందువులు మరియు ముస్లిమ్స్ మతపరమైన భయాలు మరియు సామాజిక ఆర్థిక ఆంక్షలు ఎన్నో విధాల మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ అల్లర్లు ముస్లింలు మరియు హిందువుల దుకాణదారుల మధ్య గొడవ వంటి చాలా చిన్న కారణాల వల్ల కూడా జరుగుతూ ఉంటాయనేది మనం అనేక కోణాలలో చూడవచ్చు అన్నమాట. ఈ యొక్క ఘోష్ 1981 ప్రకారము మతపరమైన ద్వేషాలను రెచ్చగొడుతుందని, ఇది జరిగింది 1981 మతపరమైన అల్లర్లు ఆగస్టు 1946లో కలకత్తాలో ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డేగా పాటించినప్పుడు
ఇది జరిగింది అంటే అల్లర్లు చేరుకున్నది అనేది చెప్తున్నారు. బాంబే కూడా స్వాతంత్రము వచ్చిన మరుటి నెలలో అదే చేసింది. ఈ బాంబేలో కూడా సేమ్ ప్రక్రియ కొనసాగింది. అనేక వేల మంది ప్రజలు శవాలు మహాత్మా గాంధీ హత్యతో అల్లర్లు కొంతకాలానికి తగ్గారు. ఈ పరిస్థితిని ప్రాథమికంగా నెహ్రూ చెడగొట్టారు. మళ్ళీ 1964లో నెహ్రూ మరణించటము మరియు క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు మతహింస మళ్ళీ చెలరేగటానికి అనేక రకాల దోహదాలు చేశాయి. ఇటీవల మతపరమైన అల్లర్లు ఎలా జరిగాయనేది కూడా మనం చర్చించుకుందాము. 61 దశకంలో చివరిలో మరియు 1970వ దశకంలో మొదాబాద్, బరోడా, రాంచీ, జంషెడ్పూర్ మొదలైన ప్రాంతాలలో పెద్ద ఎత్తున మతపరమైన గుర్తింపు వచ్చింది. పట్టణాలలో మతపరమైన ఆకృతీకరణలు 1989లో మారణహోమం జరిగిన ఈ యొక్క భివాండీలో ఈ యొక్క భవిష్యత్ అంచనాలు మరియు నమ్మకాలపై అనేక విధాల ప్రజలలో సంఘాలలో నీళ్ళు నిండలు ఏర్పరచుకున్నాయనేది చెప్పక తప్పదు. ఆ తర్వాత వామన పక్షాలు నిబంధనతో కూడిన ఒక కమ్యూనిస్టులు ప్రోత్సహించిన చేనేత కార్మికులలో అట్టడుగు స్థాయి ఉద్యమం మతహింసను అరికట్టలేకపోయిందనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 1969లో అలహాబాద్లో మతపరమైన అల్లర్లు అనేక రకాలుగా జరిగాయి. ఈ యొక్క తాపజనక కర్మాగారము పవిత్ర గ్రంథాలు మరియు పవిత్రమైన ఆవులను అవమానించింది. అయితే ఈ అల్లర్లు రాజకీయ ప్రేరేపితమని అనుమానిస్తూ ఉన్నారు అక్కడ సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా. మత ఆధారిత ఉద్రిక్తలు మరియు ఘర్షణలు ఉపరితర స్థాయి కారకాల వెనుక వివిధ రాజకీయ అంశాలు కూడా ఉన్నాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ యొక్క మతపరమైన అల్లర్లు కొంచెం తగ్గాయి. మళ్ళీ మొదటి ఇనుము నియంత్రణ మరియు క్రమశిక్షణలో రెండవది హిందువులు మరియు ముస్లిమ్స్ ఆశలను రేకెత్తించింది. 80లో మొదటి 6 సంవత్సరాలలో మరొకసారి అల్లర్ల గ్రాఫ్ పైకి పెరిగిందనేది మనం గుర్తుంచుకోవాలి. పటేల్ 1990లో మతపరమైన వాదాలు మరియు మద్దతుతో మతపరమైన హింసకు మద్దతు ఉందని భావించారు. దాన్ని ఆశ్రయించేవారు నిజమైన హిందువులు లేదా నిజమైన ముస్లిమ్స్ కాదని ఈ యొక్క పటేల్ అనే సామాజిక శాస్త్రవేత్త ఉద్యమకారులు భావించారు. మతము ఈ యొక్క శత్రుత్వాన్ని ప్రబోధించదు. అయితే మతపరమైన హింసకు సంబంధించిన కారణాలు మతపరమైన మనోభావాలకు దెబ్బతీస్తూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మసీదు ముందు సంగీతాన్ని ప్లే చేయటము, ప్రవర్తన లేదా పవిత్ర ఖురాన్ను అవమానించటం వంటి కారణాలు బలహీనంగా ఉన్నాయన్నమాట. కొంతమంది ముస్లింలలో హింసను రెచ్చగొట్టడానికి ఇది సరిపోతూ ఉంటుంది. కాబట్టి ముస్లిమ్స్ మతపరమైన యాత్రకు భంగం కలిగించటము హిందువుల ఆగ్రహాన్ని రేకెత్తించడానికి సరిపోతుందని పటేల్ 1990లో మనకి ఆయన యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మతపరమైన అల్లర్లకి అనేక కారణాలు ఉంటాయి అనేది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఈ కారణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకున్నాం. మతపరమైన అల్లర్లకి ఎటువంటి కారణాలు ఉన్నాయో తెలుసుకున్నాం. ఇటీవల మత అల్లర్ల యొక్క విభాగము సందర్భంలో మనం ఇప్పుడు దానికి సంబంధించిన మరికొన్ని కారణాలను పరిశీలిద్దాం. కోష్ అనే సామాజిక శాస్త్రవేత్త 1981లో ఎత్తి చూపినట్లుగా మతపరమైన అల్లర్ల ఉనికి మరియు కొనసాగింపు కోసము అనేక వాదనలకు ముందుకు వచ్చాయి. అవి అభివృద్ధి చెందిన దేశంలో అల్లర్ల పురోగతిలో భాగము, వర్గ పోరాటము అంటే శ్రామిక వర్గ సంఘీభావాన్ని బలపరిచే ఒక వర్గ పోరాటముగా మార్చబడింది. ఇంకా మధ్య తరగతి మరియు వెనుకబడిన తరగతిలో ఎక్కువ
రాజకీయాలను సంపాదించుకున్నాయి. మరియు ఆర్థిక బలము మరియు ప్రభావము మరియు ఇవి తరచుగా తమకు తాము నొక్కి చెప్పుకుంటూ ఉంటాయి. ఆర్థికపరమైన బీహార్ షరీఫ్ మరియు భివాండీలో జరిగిన వివాదాలు అల్లర్లకు విపరీతంగా దారితీశాయనేది మనం చెప్పక తప్పదు. ఆ తర్వాత ఎన్నికల రాజకీయాలు మతహింస యొక్క లక్ష్యాలు మరియు దిశను నిర్ణయిస్తూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఢిల్లీలో 1986లో జరిగిన అల్లర్లని మనము ప్రముఖంగా తీసుకోవచ్చు. ఈ వివరణలకు కట్టుబడి ఉండవు, ఈ వివరణకు కట్టుబడి ఉండవు ఈ మతపరమైన అల్లర్లు. ఇవి అవసరమైనవి మరియు సరిపోతూ ఉంటాయి. అల్లర్లు ప్రారంభమైన తర్వాత తరచూ ఆర్థిక కారణాలు వెలువడుతూ ఉంటాయి. మళ్ళీ అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఆర్థిక కారకాలు పోటీతత్వము లేదా ఒకటికొకటి వెనుకబడి ఉండటము అల్లర్లకి దారి తీస్తూ ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. తగ్గింపు రాజకీయ కారణాలు కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది. ఆలోచన తెర వెనుక రాజకీయ అవకతవకలు చెల్లుబాట్లు ఇది కూడా దీనికి దోహదం చేయవచ్చు అనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఆర్థిక మరియు సామాజిక కొలతలు ఏ విధంగా ఉంటాయో ఈ అల్లర్లకు చెప్పుకుందాం. చివరిగా పంజాబ్ విషాదము, హిందువులను విరోధిస్తున్న ఉగ్రవాద చర్యలు మొత్తం సిక్కు సమాజం యొక్క చర్యలుగా పరిగణించబడవు. ఇటీవల కాలంలో హిందూ ముస్లిం అల్లర్ల మధ్య తరహా పట్టణాలలో ఈ యొక్క అల్లర్లు పట్టణాలకే పరిమితమయ్యాయి. నగరాలు వీటిలో మీరట్, అలీఘర్, మొరాదాబాద్, పూణే మొదలగు ప్రాంతాలు ఉన్నాయి. ఈ పట్టణ ప్రాంతాలకే ఈ అల్లర్లు పరిమితమయ్యాయి అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఈ అల్లర్ల వల్ల అనేక సామాజిక ఆర్థిక పరిస్థితులు చిందరవందరగా అవుతూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత సామూహిక విధేయతలను సంబంధించిన ధోరణి ఉంది అనేది కూడా మనం ఇక్కడ ప్రముఖంగా తెలుసుకోవాల్సిన విషయం. అంతేకాకుండా కులము మరియు సమాజం యొక్క క్రియాత్మక స్వాతంత్రము విచ్ఛిన్నమై పోటీ విధానాల ద్వారా భర్తీ చేయబడుతూ ఉన్నాయి. ఇది కమ్యూనిటీలనే కాకుండా వ్యక్తుల మధ్య పరస్పర చర్యల్లో ఎక్కువ ఉద్రిక్తత కూడా కలిగిస్తూ ఉంటుంది అనేది చెప్పుకోవాలి. ఈ యొక్క మతతత్వము మరియు మతపరమైన అల్లర్లకు గల కారణాలపై ఈ విశ్లేషణను మీరు మతవాదము వీరికి ఏ కారణాలకు జోడించగలరు అనేది కూడా మనము గ్రహించగలగవచ్చు. ఆ తర్వాత ఇంటర్ కమ్యూనిటీ డైనమిక్స్ ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం. మధ్య తరహా పట్టణాలు, నగరాలు మతపరమైన మార్గాలలో విభజించబడుతూ ఉన్నాయి. అన్ని దేశాలలో ఈ విధంగానే జరుగుతున్నది. కార్మికులకు వర్గ స్పృహ లేదని గుర్తించారు. మనం ఈ యొక్క కార్మికుల దగ్గర వర్గ స్పృహ అనేది కొరబడిపోతూ ఉంటుంది. విద్యావంతులైన మధ్యతరగతి వృత్తిదారులు, హిందువులు మరియు ముస్లిమ్స్ మధ్య వారధిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రిపరేషన్ సమయంలో ముస్లింల వైద్యులు, న్యాయవాదులు మొదలైన వారు కూడా హిందూ క్లయింట్లను ఆకర్షిస్తూ ఉంటారు. అదేవిధంగా హిందూ వృత్తి నిపుణులు ముస్లిం క్లయింట్లచే ఆదరించబడుతూ ఉంటారు. అందువలన సాధారణ నెట్వర్క్లు మరియు పోషకత్వము ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ ముస్లింలు వృత్తిపరమైన నిర్వాహకుల ఉనికి మొదలైన ముస్లింలను సానుకూలత ఇమేజ్ని సృష్టిస్తూ ఉంటాయని కూడా మనం చెప్పుకోవాలి. విభజన తర్వాత భారీ వలసలు ఈ ప్రయోజనాలు కనుమరుగవుతూ ఉంటాయి. అనేక వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపాలు హిందువులచే నిర్వహించబడుతూ ఉంటాయి. మరియు ముస్లిమ్స్లు పోటీ పడనంత కాలము ఎటువంటి సమస్యలు కూడా ఇక్కడేమి ఉండవన్నమాట. హిందూ యజమానులు మరియు ముస్లిం కళాకారుల మధ్య పరస్పర ఆధారపడటము నిరంతరము జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఆర్థిక పోటీతత్వము ముస్లింల నుంచి వచ్చింది అని మరియు హిందువులు మతపరమైన ముప్పుగా మారింది అనేది
ఈ మసీదు పునరుద్ధరణ మరియు విలాసవంతమైన పండుగల వేడుకలకు అరబ్ డబ్బులను దీనికి మళ్లించడం జరుగుతూ ఉన్నది. ఆర్థిక శాస్త్రము మరియు మతము యొక్క సమ్మేళనము ఈ విధంగా ఏర్పడటం వల్ల ఇది ఇంటర్ కమ్యూనిటీ ఉద్రిక్తలు మరియు హింసలకు విస్ఫోటనాలకి సృష్టిస్తూ ఉంటుంది. ముస్లిమ్స్కి అరబ్ కంట్రీస్ నుంచి అనేక రకాల ఆర్థిక సహాయం చేయటం వల్ల వారి గొప్పతనము ప్రస్ఫుటం చేయడం కోసము హిందువులతో ఘర్షణ నైపుణ్యాన్ని వీళ్ళు ఏర్పరచుకుంటున్నారు అనేది ఇక్కడ భావనగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో మతపరమైన విభజనను ఏ అంశాలు పరిష్కరించగలవు అనేది మనం పరిశీలించినట్లయితే వర్మ అనే సామాజిక శాస్త్రవేత్త 1990లో కొన్ని సూచనలు చేశారు. మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయాలని, మత సంస్థలపై నిషేధం విధించాలని సూచించారన్నమాట. ఇంకా పత్రికా స్వేచ్ఛ, మతపరమైన ఆలోచనలను వ్యాప్తి చేయకూడదనేది అనే వర్మ అనే సామాజిక శాస్త్రవేత్త ఏర్పరిచారు. మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయాలని, మత సంస్థలపై నిషేధాన్ని వివరించాలని, పత్రికా స్వేచ్ఛలో మతపరమైన ఆలోచనలు, విధానాలు ప్రచురించకూడదనే దృక్పథాన్ని వెలిపించారు. దీనివల్ల మతపరమైన హింసలను తగ్గుతాయనేది ఈ వర్మ యొక్క సామాజిక శాస్త్రవేత్త యొక్క భావనగా మనం చెప్పుకోవచ్చు. మతవాదాన్ని రాజకీయ నాయకులు మరియు ప్రముఖ పౌరులందరూ ఖండించవలసిన అవసరము ఎంతో ఉంది. మైనారిటీ వర్గాల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. అన్నిటికీ మించి సమాజాల మధ్య శాంతికి దారితీసే మరియు మతపరమైన హింసను ముగింపు పలకాలి, నైతికతను ఏర్పరచాలి అనేది దీని భావన. సంఘ నాయకులు సంఘానికి పరిస్థితిని వివరించి ఉద్రిక్తతను తగ్గించాలి. ఏ మతంలో అయినా ఈ యొక్క మతపరమైన నాయకులు ఉంటారో వారు తక్కిన సమూహంలోని వారి మతపరమైన సమస్యలను, ఉద్రిక్తతను తగ్గించడానికి నిరంతరము పాటుపడాలి. వారి మతపరమైన హింసను తగ్గించడానికి నిరంతరము ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ యొక్క నాయకులు, మతపరమైన నాయకులు ఈ విధమైన కల్లోలాలను సృష్టించకుండా నివారించడానికి ప్రముఖ పాత్ర వహించాలనేది వర్మ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ఫండమెంటలిజం అనేది ఈ ఉదారవాద వివరణ గురించి ఆందోళన, ఇవన్నీ కూడా ఈ యొక్క టిఎన్ మదను సామాజిక శాస్త్రవేత్త 1993లో సమకాలీన ప్రపంచంలో ఫండమెంటలిజం అనే ఒక పదాన్ని గేమ్ ట్వార్క్ కరెన్సీ ఉందని ఎత్తి చూపారు. అతని ప్రకారము ఇది వివిధ రకాల విలువలను మనకు సూచిస్తూ ఉంటుంది. ఈ ఫండమెంటలిస్టులను లేదా ఆందోళన ఇతివృత్తాన్ని నిర్ధారించే వైఖరులను కూడా ఇది సూచిస్తూ ఉంటుంది అనేది ఈ యొక్క టిఎన్ మదన్ తన అభిప్రాయంలో సూచించారు. ఈ పదము కొన్ని సార్లు మతతత్వము స్థానంలో తప్పుగా ఉపయోగించబడుతుంది. నిజానికి ఫండమెంటలిజము ఒక దుప్పటి పదముగా మారింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కదలికలను నిజానికి ఒకే విధంగా ఉండవు, కానీ కట్టరుగా ఉంటూ ఉంటాయన్నమాట. ఇవి కుటుంబ స్వారూప్యంతో ముడిపడి ఉంటాయనేది కూడా ఈ ఫండమెంటలిజం యొక్క భావన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఫండమెంటలిస్ట్ ఉద్యమాలు సామూహిక స్వభావం కలిగి ఉంటాయి. తరచూ ఆకర్షణీయమైన నాయకులు కలిగి ఉంటూ ఉంటారు. వారు సాధారణంగా పురుషులు ఉంటారు ఉద్యమాలలో. ఆ విధంగా 1970లో ఇరానియన్ ఉద్యమము, అబ్స్ ఐతుల్లా ఖుమేని మరియు సంత్ బిమ్సమక్ వీళ్ళందరూ కూడా సిక్ ఛాందస్యవాదాన్ని ఉప్పెనగా సమాజంలో ఏర్పరిచారు. ఫండమెంటలిస్టులు ఆచరణాత్మక వ్యక్తులు మరియు అన్ని మతపరంగా జీవిత విధానాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిరంతరము ఆ మతపరమైన జీవిత విధానాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి అన్ని అనుకూలమైన జీవనశైలిని తిరస్కరిస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణగా సాంప్రదాయ బొడలు నమ్మకాలతో నిండిన జీవన విధానంపై డేస్ ఒక ప్రత్యేకమైన విమర్శలు చేశారు. ఈ విధానము మహల్ ప్రస్తుత ముస్లిం జీవన విధానాన్ని అజ్ఞాని మరియు
బిందన్ వాలే ఆల్కే సిక్కుల గురించి అనేక విధాలు మాట్లాడారు. వారి గడ్డాలు కత్తిరించే, జుట్టు కత్తిరించే మరియు సాంప్రదాయ జీవన విధానాన్ని పాటించారనమాట. అందువల్ల ప్రాథమిక ఉద్యమాలు మతపరమైన బెలాస్ అభ్యాసాల గురించి మాత్రమే సాధారణ జీవన స్థితిని మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఫండమెంటలిస్టులు ఉద్యమాలు రియాక్టివ్గా ఉంటూ ఉంటాయి. నాయకులు మరియు పాల్గొనే వారికి పాల్గొన్న వ్యక్తి సంక్షోభంగా భావించే వాటికి ప్రతిస్పందనగా ఏర్పడుతూ ఉంటాయి. సంక్షోభముకి పిలుపు ఇస్తూ ఉంటాయి. ప్రాథమిక కార్యకలాపము అసలు సాంప్రదాయానికి రెట్టింపుగా ప్రదర్శించబడుతూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రస్తుతము డి నోట్స్ను కవర్ చేసి సమకాలీనంగా పునర్నిర్మించబడిన ఫండమెంటల్స్ను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సాధారణంగా సాంప్రదాయం యొక్క సెలెక్టివ్ రిట్రీవల్ను కలిగి ఉంటుంది. ఇది సాంప్రదాయానికి సంబంధించింది కూడా కావచ్చు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. దయానంద్ ఉదంతం ప్రకారము ఈ విషయాన్ని చక్కగా వివరిస్తుంది. క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి కోసం చేసిన సవాలుకు ప్రతిస్పందనగా ఈ దయానంద్ అనే యొక్క ప్రవక్త పరిశుద్ధమైన హౌస్ను రూపొందించడానికి ప్రయత్నించారు. ఇక్కడ హిందుత్వం యొక్క ఏకైక నిజమైన రూపాలు వేదాలు మరియు వేదాలను మిస్కాల్ యాట్ అని అతను ఈ యొక్క దయానంద్ పేర్కొన్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ ప్రొటెస్టెంట్ మనస్తత్వము ఏ విధంగా ఉంటుందో కూడా మనము ముందు తెలుసుకోవాలి. అమెరికా చరిత్ర నేపథ్యాన్ని వివరించినట్లయితే మనము మతపరమైన హక్కు ఉద్యమానికి వెళుతూ ఉంటాం. ఇది అమెరికా యొక్క సాధారణ మరియు రాజకీయ జీవితాన్ని అనేక విధాలుగా ప్రాథమిక మతపరమైన విలువలు ఎలా అనుకూలించాయో అనుసరిస్తూ ఉన్నారో మనకు చూపిస్తూ ఉంటుంది. ఈ చారిత్రక నైపుణ్యాన్ని మనం తీసుకున్నట్లయితే అమెరికాలో క్రైస్తవ మతము దాని ప్రారంభ సంవత్సరాలలో రాష్ట్రంలో అస్పృష్టమైన సంబంధాన్ని కలిగి ఉందని, దాని అనుచరులు హింసించబడ్డారు. ఇది ఐరోపాలో మెజారిటీ మతముగా స్థిరపడిన తర్వాత కూడా పాలనలో దానికి గుర్తింపు ఎప్పుడు సంపూర్ణంగా లేదు. నిజానికి యూరోపియన్ చరిత్రలో చర్చి మరియు రాష్ట్ర విశిష్ట లక్షణాలు వేరుగా ఉంటూ ఉంటాయి. 16వ శతాబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రొటెస్టెంట్ల ఆవిర్భావము క్రైస్తవ సనాతన ధర్మానికి సవాలు చేసిందనేది చెప్పుకోవాలి. ఇది చర్చి సేకరించిన అపారమైన సంపద గురించి ప్రశ్నలు కుప్పించారు. ఇది పవిత్ర గ్రంథము బైబిల్కు తిరిగి రావాలని సూచించింది మరియు మతాధికారుల పాత్రను బలహీనపరిచింది. చాలా ప్రొటెస్టెంట్స్ విభాగాలు మధ్యవర్తుల సహాయం లేకుండా దేవుడు మరియు అనుచరుల మధ్య ఒకదానికొకటి సంబంధాన్ని సమర్థించాయి. పెద్ద సంఖ్యలో ప్రొటెస్టెంట్స్ బ్రిటన్ తీరాన్ని విడిచిపెట్టి అమెరికా కాలనీలో స్థిరపడ్డారు. అక్కడ వారు తమ విశ్వాసాన్ని శాంతియుతంగా ఆచరించారు. కాలక్రమేణా అమెరికా బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఇది ఏర్పడింది అనేది మనం చెప్పుకోవాలి. యుఎస్ఏలో గత 2 శతాబ్దాలుగా మతాలు మరియు సంస్కృతుల కలయికగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మెరుగైన జీవనోపాధి కోసము అన్వేషణలో లేదా మతపరమైన మరియు లేదా జాతిపరమైన హింసకు గురైన వారు యుఎస్ఏకు తమ నివాసముగా మార్చుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ఏ ఒక సూపర్ పవర్ అయిందని మనందరికీ కూడా తెలుసు. ఇది సహజ వనరులు, సాంకేతికత మరియు శిక్షణ పొందిన మానవ వనరులతో చాలా గొప్పగా సమాజంలో ఏర్పడింది. పౌరులు ఉన్నత జీవన ప్రమాణాలను యుఎస్ఏలో అనుభవిస్తూ ఉన్నారు. యుఎస్ఏలోని మతము ప్రైవేటు స్థాయిలో నిర్వహించబడుతుంది లేదా ఆచరించబడుతుంది. చాలా మంది ప్రజలు మరియు సంస్కృతులు
భూమి కావటంలో మతపరమైన బహుళత్వము అమెరికాలో మనము అన్ని కోణాలలో చూస్తూ ఉంటాం. అమెరికాలో మతపరమైన జీవితంలో ఒక ఆసక్తికరమైన లక్షణము అధిక స్థాయి మతపరమైన చలనశీలత లేదా విస్తృత శ్రేణి విభాగాలు మరియు తెగలు ప్రాప్యత కలిగి ఉంటుంది. ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పద్ధతులను మతపరమైన పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారు. ఇంతకు ముందు చెప్పుకున్నాము, తండ్రి, తల్లి, కొడుకు, కూతురు విభిన్నమైన మతాలలో ప్రాముఖ్యత పాత్రలు వహిస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ మనం ఈ నేపథ్యం తెలుసుకుంటే 1970లో చివరిలో యుఎస్ఏలో మితవాద సాంప్రదాయవాద మత ఉద్యమాలు ఉద్భవించిందని అర్థం చేసుకోవటము మనకి కష్టంగా అనిపించవచ్చు. దాని ప్రతినిధులు టెలివిజన్ మరియు రేడియోలో తమ సందేశాన్ని ప్రసారం చేసే ప్రొటెస్టెంట్ సువార్థికులు లేదా బోధకులుగా లక్షలాది మంది అమెరికన్ల ఊహలను ఆకర్షించడంలో వారు ఎంతో విజయం సాధించారు. వారు తమ లక్ష్యాన్ని పెద్ద మొత్తంలో విరాళాలు కూడా ఇచ్చారన్నమాట. త్వరలో ఈ సువార్థికులు టెలివిజన్ ఛానళ్ళు, ప్రచురణ సంస్థలు, పాఠశాలలు మరియు ఉన్నత విద్యా కేంద్రాలను ఏర్పరిచారు మరియు ఈ టన్నిటిని కూడా నియంత్రించారు. మాస్ మీడియాపై వారి నియంత్రణ మరియు ఉపయోగము వారి మత ప్రచారానికి టెలివిజన్ సువార్త అనే బిరుదును కూడా సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఈ బ్రాండ్ ఎవాంజలిజం కంటెంట్ను అధ్యయనము చేస్తూ ఉంటుంది. తర్వాత కొత్త మతపరమైన హక్కు ఉద్యమము ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అమెరికా ఇటీవల సాంప్రదాయవాద ప్రొటెస్టెంట్ ఫండమెంటలిస్ట్ ఉద్యమంపై తమ అధ్యయనంలో దాని ప్రధాన లక్షణాలను ప్రముఖంగా పేర్కొన్నది. ఆ లక్షణాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త మతపరమైన హక్కుకు సంబంధం గురించి మాట్లాడటం ద్వారా జాతీయ దృష్టిని ఆకర్షించి వ్యక్తిగత భక్తి మరియు జాతీయ దేశభక్తి యొక్క సిద్ధాంతాలను ఇది పోల్చింది. ప్రజాస్వామ్య సమాజం యొక్క ఆదర్శాలను బైబిల్ ఇది అమెరికాకు క్రైస్తవ దేశముగా భావించింది మరియు మతపరమైన విలువలు మరియు రాజకీయ నిబద్ధతను మిళిమితం చేయటానికి నిరంతరము ప్రయత్నించింది. ఇది అమెరికన్ పౌర మతం యొక్క సాంప్రదాయ సంస్కరణగా మనకి చూపుతూ ఉంటుంది. ఆ తర్వాత మతము మరియు దేశభక్తి ఒకదానికోటి కలిసి వెళ్తాయని దాని నమ్మకం కారణంగా అది మతాన్ని ప్రైవేటు రంగంలో ఉంచే ఉదారవాద లేదా ప్రగతిశీల ఆలోచనలను తిరస్కరించిందనేది మనం చెప్పుకోవచ్చు. ప్రజా జీవితానికి దూరంగా సాంప్రదాయవాద మత పెద్దలు ఉదారవాదం అని భావించారు. బలహీనమైనది, అసమర్థమైనది మరియు మతము లేకుండా దేశము దాని జీవశక్తిని తగ్గించింది. నేరారోపణ అమెరికన్ సమాజము పునరుజ్జీవించబడుతుందని ఆశించలేదన్నమాట. మనము ఇక్కడ 3వ పాయింట్కి వచ్చినట్లయితే ఇది పితృస్వామ్య విలువలను నొక్కి చెప్పింది. అమెరికన్ సమాజం యొక్క పితృస్వామ్య క్రమాన్ని సవాలు చేస్తున్న సమయంలోనే ఈ ఉద్యమము ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కుటుంబ నమూనా మాదిరిగానే పురుషులు మరియు స్త్రీల పాత్ర పట్ల వైఖరి నిరంతరము మారుతూ ఉంటుంది. ఒంటరి తల్లిదండ్రుల కుటుంబాలు, వివాహం లేకుండా కలిసి జీవించే జంటలు, స్వలింగ సంపర్కులు సామాజిక దృశ్యంలో చాలా భాగముగా ఉంటూ ఉంటాయి. ఉద్యమం యొక్క చాలా బోధనలను సాంప్రదాయ కుటుంబ విలువల పవిత్రతను సంబంధించినవిగా ఉంటూ ఉంటాయి. అభాషణలు, ఫెమినిజము, స్వలింగ సంపర్కము, అశ్లీలత అన్ని జాతీయ విలువలు మరియు చలనశీలతను అడగదొక్కేలాగా చూడబడుతూ ఉంటాయనేది కూడా ఇక్కడ మనం గ్రహించాలి. ఉద్యమము యొక్క నినాదాలలో ఒకటి అమెరికాను తిరిగి తీసుకురావటము. దీనికి సంబంధించిన
మతం యొక్క సామాజిక విధుల గురించి ఈ యొక్క క్లిఫర్డ్ అనే సామాజిక శాస్త్రవేత్త గీడ్ ఒక సమాజంలో సమన్వయము మరియు సంశ్లేషణను సృష్టించేందుకు మతపరమైన ప్రేరణలు మరియు ఆకాంక్షలు పనిచేసే అనేక మరియు సంక్లిష్టమైన మార్గాల గురించి ఈ యొక్క క్లిఫర్డ్ మాట్లాడారు. కొత్త మతపరమైన హక్కు ఉద్దేశపూర్వకంగా మరియు స్పృహతో సామాజిక ఐక్యత ఉనికిలో ఉందని విశ్వసించే సంతోషకరమైన గతించిన రూపం గురించి మాట్లాడుతుంటుందనేది ఈ యొక్క క్లిఫర్డ్ భావించారు. మతపరమైన మరియు దేశభక్తి ఆదర్శాలను పంచుకున్న యుగముగా ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత న్యూ రిలీజియన్ రైట్ యొక్క ఉపన్యాసాలు తరచూ అమెరికా సమాజం యొక్క ఐక్యత మరియు ఐక్యతను కలవపరిచే లేదా నాశనము చేసే అన్ని శక్తులను ఖండించటము వంటి రూపాన్ని తీసుకుంటూ ఉంటాయి. మతము మరొకసారి ప్రజా జీవితంలో కీలకమైన శక్తిగా మారినప్పుడే అలాంటి ఆందోళనలు తిరిగి తీసుకురాగలమని వారు అమెరికాలో మనకి బోధిస్తూ ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క నవ్ రెగెస్ నైట్ ఆధునికత యొక్క కొన్ని అంశాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాము. ఈ యొక్క పాప్ అండ్ ఎసిరన్ కన్వర్సేషన్ మరియు ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ మనం తీసుకున్నట్లయితే ఈ మేధో వ్యతిరేకతను అవలంబించడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. మరియు వారు జాతీయ ప్రధాన సమితి మరియు పెన్నుల నుంచి తమను తాము పురస్కరించుకుంటూ ఉంటారు. ఈ యొక్క షాప్ కామస్ట్లో ఆ విధంగా చెప్పడానికి కొన్ని మతపరమైన హక్కు మసోనల్ మకాంలో భాగం కావడానికి ప్రయత్నించిందనేది మనం చెప్పుకోవాలి. ఇది మేధోపరమైన ఫన్నీ ఫాల్వెల్తో తీయాలని కోరుకుంటూ ఉంటుంది. దానికి మేము బోధకుల్లో ఒకరైన కళాశాలకు కాల్ని ఏర్పాటు చేశారు. అతను గొప్పగా చెప్పుకునే లిబిరో విశ్వవిద్యాలయము అత్యుత్తమ కళాశాలతో పాటు ర్యాంకును పొందిందనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రొనాల్డ్ రీగల్ పాలన యొక్క రాజకీయ పోషణ మరియు అది అగ్ని అధ్యక్షత ఎన్నికల కోసము ఒక షరతుగా ఉంది. సమాజాన్ని పునరుజ్జీవింపు చేయటానికి మతము అవసరమని, మతతత్వము అపోలిస్ ఒకటి మరియు అమెరికాను ప్రక్షాళన చేయాలనే నమ్మకంతో అసద్ రాజకీయ ఆశయాలు లేవు. ఈ యొక్క దేవుని ప్రత్యేకమైన దేవుని ప్రత్యేకమైన సహవర్తిగా దాని స్థానాన్ని పెంచుకోవాలనే దృక్పథాన్ని వీరు అవలంబించారన్నమాట. ఇంతకు ముందు చెప్పినట్లుగా కొత్త మతపరమైన హక్కు దాని విస్తృత పరిధిని మరియు అక్కడ నుంచి ప్రసార మాధ్యమాలను రుణపడి ఉంటుంది. ఇక్కడ ఈ సువార్త ఎంతో ప్రాముఖ్యత ఏర్పరచుకుంటూ ఉంటుంది అన్నమాట. కమ్యూనికేట్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. న్యూ రిలీజియస్ రైట్ టెలివిజన్ను ప్రాథమిక మాధ్యమము క్యాష్గా ఉపయోగించుకుంది. ఇది సైద్ధాంతిక సందేశాలతో అచ్చువేసింది. దేశం యొక్క లివింగ్ రూములు కుటుంబ విలువలపై దాని ప్రాధాన్యత వారి హృదయాలలో ప్రతిధ్వనిని కనుగొనేలాగా చేసింది. ఈ తర్వాత కొత్త మతపరమైన హక్కు యొక్క న్యాయవాదులు బైబిల్ నుంచి చిత్రాలు మరియు దుకాణాల ద్వారా కమ్యూనికేట్ చేసి నిర్దిష్ట మతపరమైన పనిని స్వీకరించాయి. బైబిల్ సంపూర్ణ సత్యానికి మూలంగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ ధోరణి ఇతర ప్రపంచ వీక్షణల ముందు ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఈ యొక్క దిబుల్ మరియు అమెరికన్ జీవన విధానం యొక్క ఆదేశాలను వ్యతిరేకంగా బెదిరింపు కుట్రలు గుర్తించబడుతూ ఉంటాయి మరియు ఖండించబడుతూ ఉంటాయి అన్నమాట. ప్రపంచంలోని పలు పదార్థాలు
ధృవ వ్యతిరేకులుగా అమర్చబడి ఉంటాయి. ఏదైనా మంచి లేదా చెడు, పోరాటము లేదా చీకటిని సూచిస్తూ ఉంటాయి. మూర్ఖత్వము లేదా దోషాన్ని కలిగి ఉంటాయి. మధ్య మార్గం అనేది ఇందులో లేదనేది మనం గ్రహించవలసిన విషయం. యునైటెడ్ స్టేట్స్ దేవుని ఎంచుకున్న భూమిగా గుర్తించబడింది. మరియు అమెరికన్ దేవుడు ఎంచుకున్న పాపులు ఈ బైబిల్ పఠన విధానము సమకాలీన రాజకీయ వ్యాఖ్యానానికి ఆధారం అవుతూ ఉంటుంది. జాతీయ మరియు అంతర్జాతీయ సంఘటనల పట్ల విలక్షణమైన వైఖరులు బైబిల్ నుంచి తీసుకోబడ్డాయి. ఉద్యమము ఆ విధంగా కేంద్రానికి దగ్గరగా ఉంటుందనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. ఉద్యమము అమెరికన్ సంస్కృతి యొక్క వైవిధ్యతను బలహీనపరుస్తూ ఉంటుంది మరియు సహజాతీయతను నొక్కి చెప్తూ ఉంటుంది. కార్డియల్ చర్చించినట్లుగా అమెరికన్ సంస్కృతి అనేక మరియు విభిన్నమైన నీతి మరియు మత ప్రవాహాల ద్వారా అందించబడింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. నిజాతీయత అనేక విధేయత మరియు నైతిక ప్రమాణాలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. సాంప్రదాయవాద ఉద్యమము అయితే సంపూర్ణత కోసము నిరంతరము వాదిస్తూ ఉంటుంది. ఇది ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ జీవన విధానాన్ని వివిధ రకాలుగా మతపరమైన అనుభవాలను సహించేటటువంటి అనుకూలత కలిగి ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఈ యూనిట్లో మనము కమ్యూనలిజం మరియు ఫండమెంటలిజం యొక్క ప్రాథమిక భావనలను గ్రహిస్తూ ఉన్నాము. ఇప్పుడు మతతత్వము మరియు ఛాందసవాదాన్ని అనేక కోణాలలో పరిశీలించాము. మతపరమైన అల్లర్లకు కొన్ని అంతర్ సంఘాల డైనమిక్స్కి కారణమని తెలుసుకోగలిగాము. రైటిస్ట్ మత ఉద్యమము ఏ నైపుణ్యములో ఉన్నదో చూపించడానికి కూడా మనం అనేక దృక్కోణాలను ఉదాహరణలుగా చెప్పుకున్నాము. అమెరికా కూడా రూట్లెస్నెస్ అనే భావాన్ని ఆధారపడి ఉంటుందనేది మనము ఈ లెసన్ ద్వారా గ్రహించగలిగామనేది తెలుసుకోవాలి. ఈ అభద్రతా భావము చాలా ఎక్కువగా ఇది అమెరికాలో అయితే లేదా ఫండమెంటలిస్టిక్ ఆదర్శవాదము తరచూ దోపిడీ చేయబడుతుంది అనేది కూడా మనము అనేక రూపాల్లో గ్రహించగలిగామనేది చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ లెసన్ ద్వారా మనము ఫండమెంటలిజము, కమ్యూనలిజము, మతతత్వము, ఉదారవాదము అనేది ఒకటి చెప్పుకున్నాము. ఈ యొక్క మతతత్వము అనేది ఒక దోపిడీగా మనం చెప్తూ ఉంటాము. ఈ మతతత్వము ద్వారా ఆర్థిక, సామాజిక కోణాలను మనం పరిశీలించినట్లయితే ఇది తప్పనిసరిగా సమాజంలో ఒక దోపిడీ వ్యవస్థగా ఉన్నది. మతతత్వం అనేది అనేక కోణాల్లో మనం తెలుసుకున్నాము. కమ్యూనిటీ డైనమిక్స్ని మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో మతపరమైన వ్యతిరేకత పాతుకుపోయిన సమూహాలలో ప్రయోజనాలను శిక్షించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ యొక్క సామాజిక నైపుణ్యాలను మనం గ్రహించినట్లయితే, సామాజిక అవగాహన చేసుకున్నట్లయితే ఈ పొలిటికల్ లీడర్స్, ఈ పొలిటికల్ భావాజాలం అంతా కూడా సమాజంలో ఉన్న మతతత్వాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రజలను ఆ యొక్క ఓట్ బ్యాంక్గా మలుచుకుంటూ అనేక రకాల కార్యకలాపాలు చేయటం వల్ల అనేక విధాలైన మతతత్వ పద్ధతులను రెచ్చగొడుతూ ఉంటారు. ఈ యొక్క సామాజిక సమూహాల యొక్క రాజకీయ ఆశలను నెరవేర్చడానికే ఈ యొక్క మతతత్వ భావన అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనేది అన్ని దేశాలలో మనం గ్రహించవలసిన విషయం. ఇవన్నీ కూడా మత రాజకీయాలుగా మనం చెప్పుకోవచ్చు. జాత్యహంకారమైన వైరుధ్యాలను ఈ మతతత్వము కలిగి ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకున్నాము. మతతత్వం అనేది ఒక నమ్మకమైన వ్యవస్థగా, సామాజిక దృగ్విషయాల బోధనగా, గొప్ప సాంఘిక భావనాన్ని, సంఘీభావాన్ని తెలియపరిచే ఒక ప్రక్రియ పద్ధతిగా మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. నిర్దిష్టమైన దృక్పథము ధైర్యంగా ఈ యొక్క మతతత్వ పద్ధతుల్లో ప్రకటిస్తూ ఉంటాము. బాధలు, లక్ష్యాలతో గుర్తింపు కూడా ఇది పొంది ఉంటుందన్నమాట.
భారతదేశంలో కమ్యూనిజం అనేది అనేక కోణాల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ యొక్క మతతత్వాన్ని ఉపయోగించుకొని మన హిందూ ముస్లింల యొక్క మధ్య అనేక భేదాలను భావాలను స్పష్టం చేసి వాళ్ళ యొక్క పబ్బం గడిపిపోయారు, వారి యొక్క పరిపాలన అనేది చేశారు. ఈ మతతత్వము బ్రిటిష్ వాళ్ళకి ఈ విధంగా ఉపయోగపడింది అనేది ఈ లెసన్ ద్వారా మనము తెలుసుకున్నాం అనేది చెప్పుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.